అందరికీ నమస్కారము. మా గుడికి రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని చూడండి. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము, దానికి డైల్ చేసి అడగండి, లేకపోతే కామెంట్స్లలో పెట్టండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పదండి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే నరసింహస్వామి. ఇది నా పాదాలు. ఇక్కడ పూజ చేస్తే మంచిది అని పెద్దలు అంటారు, మేము మొక్కుతున్నాము. పదండి లోపలికి. ఈయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈయన గుడి చాలా ప్రత్యేకత. ఈయన గుడి మీదనే మొత్తం ప్రత్యేకత ఉంది. చూస్తూ ఉండండి, ఒక నిమిషము మీకు మొత్తం కనిపిస్తుందా? ఇక్కడ చిన్నగా ఉంది జానకమ్మాదేవి, ఇక్కడేమో నరసింహస్వామి. ఇక్కడ ఇది అఖండము. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఇది కొండెక్కదు. పదండి వెళ్దాము. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నాడు ఎప్పుడన్నా పూజ చేయడానికని. ఇది చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇదేమో ఆయన పట్టుకున్నది, ఆయన ఋషి, పెద్ద ఋషి. ఇది చూస్తున్నారు కదా, దీన్ని వీపు మీద కొట్టుకుంటే మంచిది అని అంటారు. ఏమో మరి, మా అమ్మమ్మని అడిగాము, అయితే మంచిది అని చెప్పింది. చూస్తూనే ఉన్నారు కదా, బాగున్న విగ్రహాలు. అయితే కామెంట్స్లలో బాగుంది అని పెట్టండి. సరే, ఈయన నరసింహస్వామి. ఇదంతా గుడి. ఇక్కడ పైన స్పెషల్గా కట్టించారు, ఎందుకో తెలీదు నాకు. ఇదేమో నరసింహస్వామి. చూస్తూనే ఉన్నారు కదా, బాగున్నారా? మేమే ఈరోజు అభిషేకం చేసి పూజ చేశాము. ఈయన దత్తాత్రేయ స్వామి. ఎలా ఉన్నారో చూశారు కదా. ఇప్పుడు ఇక్కడికి భక్తులు వస్తున్నారు, మేము పూజ చేయాలి. ఇది నరసింహస్వామి. ఇది ఆయన, ఈ పక్కన ఆయన అదే ఋషులు, మాకు ఆయన గురువుగారు, ఇంకా ఆయన శిష్యులు. పైన దత్తాత్రేయ స్వామి, శివుడు, ఇంకా విష్ణుమూర్తి. చూస్తున్నారు కదా, ఇదేమో సజీవ సమాధి వెళ్ళేది. మనము తర్వాత చూద్దాము. జానకమ్మ దేవి ఆలయంకి వెళ్ళాక చూద్దామా? వెళ్తున్నాము. ఇక్కడ అంతకుముందు ఒక బావి ఉండేది, అది కూల్చేశారు. ఎందుకంటే వర్షాలు పడి మొత్తం అది ఇరిగిపోయింది. కొన్ని రోజులు అది ఒకవేళ ముయ్యకపోతే ఈ గుడి కూలిపోతుంది అన్నందుకు మూసాము, లేకపోతే అది అట్లనే ఉంటుండే. సరే అండి. ఇది నా పాదాలు. భక్తులు వచ్చారు అందరినీ చూడ్డానికి, అమ్మగారిని, అయ్యగారిని. ఇప్పుడు వెళ్దామా లోపలికి?